ఎన్నికల ముందు కూడా మేము హామీ ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూములు ఆక్రమణ చేసుకోవటం, వాటి మీద మన హైకోర్టు కూడా అప్పీలకు పోకుండా కూడా చేయటం, ఆ విధంగా చేయాల్సి వస్తే ఎవరైతే తప్పు చేస్తాడో వాళ్ళ దగ్గరికి టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్ దగ్గర పోవాల్సిన పరిస్థితి. మేము చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా విపరీతంగా జరిగినటువంటి భూ కబ్జాలు వాటన్నిటిని కూడా రద్దు చేస్తూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా మనం తీసుకొని రావడం కూడా జరిగింది. ఈరోజు మీ ప్రభుత్వం మీ దగ్గరకు మన ప్రభుత్వం మీ దగ్గర రావటం, మీ భూమి మీరే ఉండాలి అనేటువంటి లక్ష్యంతో, ఈ భూమి మీద మీ హక్కే ఉండాలి, మీ భూమి మీ హక్కే అనే నినాదంతో ప్రతి గ్రామంలో, రెవెన్యూ గ్రామంలోనూ అదేవిధంగా శివారు గ్రామాల్లో కూడాను రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. ఈ రెవెన్యూ సదస్సులకి రెవెన్యూ అధికారులతో పాటు అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళు, ఎండోమెంట్ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, అదేవిధంగా మైనింగ్ వాళ్ళు కావచ్చు, సంబంధిత శాఖల అధికారులు కూడా వచ్చి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వినూత్నంగా ఒక నెల రోజులు ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 6 నుంచి జనవరి 8వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉంది. సమస్యలను పరిష్కారం చేసే విధంగా వీలైనంత ఎక్కువగా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో ఉండడం జరిగింది.